లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చల్లటి వాతావరణంతో నగరవాసులు సేద తీరుతున్నారు. మధ్యాహ్నం 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో అల్లాడిపోయిన జనం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో సేద తీరుతున్నారు. ఈదురుగాలుల వల్ల ఎక్కువగా రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. విజయవాడలో వాతావరణ మార్పుపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. బెజవాడలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే హాఫ్ సెంచరీ అయితే మాత్రం ఉష్ణోగ్రతలు దాటాయి. అయితే మధ్యాహ్నం 12 గంటల సమయానికి సూర్యుడు నడినెత్తికి చేరేసరికి అయితే మాత్రం సుమారుగా 45 నుంచి 50 డిగ్రీల మధ్యలో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతకి ప్రజలైతే మాత్రం అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి, బయటికి రాలేనటువంటి పరిస్థితి, చర్మం కూడా కాలిపోతున్నటువంటి పరిస్థితి. ఇటు వృద్ధులు అలాగే చిన్నపిల్లలు, పసిపిల్లలు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ బయటికి రావద్దని సూచించింది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు సడన్ గా ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అవ్వడంతో అయితే మాత్రం చల్లని చిరుగాలులు అయితే మాత్రం వస్తున్నాయి. ఒక్కసారిగా భారీ గాలులు కూడా వస్తున్నాయి. ఈదురు గాలులతో పాటు చిరుజల్లులు కూడా పడడంతో విజయవాడ నగర వాసులు అయితే మాత్రం సేద తీరుతున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణం మారడంతో చల్లని చిరుగాలులు అయితే మాత్రం వస్తున్నాయి. ఇప్పటిదాకా ఎండలో తిరిగినటువంటి వారు ఇప్పుడు చల్లని చిరుగాలులను అయితే మాత్రం ఆస్వాదిస్తున్నారు. సార్ చెప్పండి, అంటే ఉదయం నుంచి భయంకరమైన ఎండ, ఇప్పుడు సడన్ గా వాతావరణం చేంజ్ ఎలా అనిపిస్తుంది? ఉదయం భవానీ ఐలాండ్కి వెళ్ళాం మేడం. ఈ వేడి తట్టుకోలేక పిల్లలు తీసుకుని వెళ్ళాం మేడం. ఇప్పుడు కొంచెం చల్లబడుతుంది, బాగానే ఉంది. మరి గాలి వాన వస్తుంది, ఎలా ఉంటుందో తెలియదు మేడం. సరే, ఎందుకంటే మనం చూడొచ్చు, ఎందుకంటే వారు ఉదయం నుంచి కూడా ఎండల తీవ్రతకి అయితే మాత్రం బయటికి రాలేకపోతున్నామని చెప్పారు. సో ఒకసారి వాతావరణం చేంజ్ అవుతుంది, ఒకసారి ఎండ వస్తుంది. సో బయట వ్యాధులు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాతావరణం చేంజ్ అయ్యేసరికి ఇప్పుడు మన ఎండగా ఉంటుంది కాబట్టి కూలింగ్ వాటర్ ఎక్కువ తాగుతున్నాం మేడం. సడన్ గా వాన వచ్చేసింది కదా, కొంచెం ఇదిగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి మేడం, ఇప్పటి నుంచి పిల్లల విషయంలో కానీ పెద్దవాళ్ళ విషయంలో కానీ. సడన్ గా వచ్చేటటువంటి చిరుగాలులకి అయితే మాత్రం విజయవాడ నగర వాసులు అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, చూడొచ్చు. ఎందుకంటే చల్లని చిరుగాలులు అయితే మాత్రం ఆస్వాదిస్తున్నారు. చిరుజల్లులు హ్యాపీగా అనిపిస్తున్నప్పటికీ కూడా రేపటి నుంచి వచ్చేటటువంటి ఉష్ణోగ్రతలు మరి ఏ రకంగా తీవ్ర స్థాయిలో ఉంటాయో, ఏ రకంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయో అనేసి అయితే మాత్రం నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా వ్యాధుల బారిన పడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ ఎండాకాలం నేపథ్యంలో చల్లని శీతల పానీయాలు ఎక్కువగా సేవిస్తూ ఉంటారు. కూల్ వాటర్ తాగడం, డ్రింక్స్ తాగడం, అలాగే నిమ్మకాయ నీళ్లు తాగడం, ఎక్కడ చలివేంద్రాలు కనిపిస్తే అక్కడికి వెళ్ళి వాటర్ తాగడం, అలా ఐస్ క్రీమ్స్ తినడం చేస్తుంటారు. ఒకసారిగా వాతావరణం చేంజ్ అవ్వడంతో ఆ ప్రభావం ఖచ్చితంగా ఇటు పిల్లల మీద, పెద్దవాళ్ళ మీద పడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎక్కువగా వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇలా చల్లగా ఉండి వర్షం కనుక పడితే రేపు మళ్ళీ ఉష్ణోగ్రతలు దానికి రెండింతలు ఎక్కువయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే విజయవాడలో అయితే మాత్రం ఎండలు తాట తీస్తున్నాయి. 50 డిగ్రీల వరకు నమోదవడంతో మాత్రం సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. రోడ్ల మీదకి రావాలన్నా రాలేనటువంటి పరిస్థితి అయితే నెలకొంటుంది. అయితే ఒకసారిగా వస్తున్నటువంటి వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా రైతాంగానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే మామిడికాయలు చేతికి వచ్చేటటువంటి సమయం ఇది. అంటే పళ్ళు చేతికొచ్చే సమయంలో ఇలా ఈదురుగాలులు, భారీ ఈదురుగాలులు గీయడం వల్ల పళ్ళు ఏవైతే ఉన్నాయో రైతాంగానికి అయితే మాత్రం ఒక్కసారిగా అవన్నీ రాలి నేలమట్టం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతాంగం కూడా తీవ్ర ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ కూడా ఇటు రైతాంగం కావచ్చు, నార్మల్ పీపుల్ కావచ్చు, ఇటు పెద్దవారు కావచ్చు, ఎవరైనా సరే వాతావరణంలో మార్పులకు అనుగుణంగా అయితే మాత్రం ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడైతే సూచిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.